హలో అండి, నమస్తే. నేను మీ ప్రభావతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా తెలుగమ్మాయి. ఈరోజు వీడియోలో పూరీ జగన్నాథుని ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీనమైన ప్రముఖ హిందూ దేవాలయం. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రీతికరమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధం క్షేత్రాలలో పూరీ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదిమ్య మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక కథ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. జగన్నాథుడిని పూజించిన విశ్వవసుడు. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రదిమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వవసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లి ఆ దారి పొడవునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రదిమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రదిమ్నుడు నిరాశతో అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలుగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. తలుపులు తెరవగానే శిల్పి కనిపించడు. చేతిలో కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారుదేవతా మూర్తులను 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలో ముఖ్యమైనది జగన్నాథుని రథయాత్ర. ఈ జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు నిర్విఘ్నంగా జరుగుతుంది. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపుగా ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున్న ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య బలభద్రుడిని, సుభద్రాదేవిని, జగన్నాథుడిని ఆ రథాలపై ప్రతిష్ఠింప చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రజిమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలిమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వవసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇదే తరహాలో బలరాముడికి, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవ్వడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపు చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అంటూ పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్నే బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉంటాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. పూరికి ఉన్న అనేక పేర్లలో శ్రీక్షేత్రం అనే పేరు కూడా ఒకటి. ఒరిస్సా రాష్ట్రంలోని బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం జగన్నాథుని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా చెప్తారు. స్కంద పురాణం మరియు బ్రహ్మపురాణం వంటి పురాతన గ్రంథాలలో జగన్నాథ భగవానుణ్ణి పురుషోత్తముడు అని వర్ణించారు. స్వామివారి పేరు మీదనే ఈ క్షేత్రం ఉండడం వల్ల ఈ పూరీ పట్టణాన్ని పురుషోత్తమ క్షేత్రంగా పిలిచేవారట. ఈ పవిత్ర క్షేత్రం వాస్తవానికి భగవంతుని యొక్క పవిత్రమైన శరీరంగా ప్రకటించబడింది. పురుషోత్తమ క్షేత్ర వైభవం స్కంద పురాణంలో ఈ క్రింది పదాలతో పేర్కొన్నారు. జగన్నాథ భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నారు మరియు అన్నింటికీ మూలం. అన్ని పాపాలను నాశనం చేసే ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ ఈ పవిత్ర స్థలం ఈ పరమాత్ముని యొక్క శరీరం అయినందున ఇది శ్రేష్టమైనది. స్వయంగా స్వామివారు ఈ క్షేత్రంలో వెలుస్తానని ద్వాపరయుగంలో నారదమహామునికి వివరించారట. దీనికి సంబంధించింది ఉత్కలకండ అధ్యాయం 1 శ్లోకాలు 8-9లో మనం తెలుసుకోవచ్చు. హిందువుల కోసం భారతదేశంలోని 4 చార్ధంలలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో పూరి కూడా ఒకటి. సనాతన వేదిక ధర్మం యొక్క గొప్ప సంస్కర్తవేత్త అయిన భాగవతాచార్యులు ఆదిశంకరాచార్యుల వారు ఈ 4 పవిత్ర ధామాలను తూర్పున జగన్నాథపురి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బద్రీనాథ్ మరియు దక్షిణాన రామేశ్వరం అని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఆదిశంకరాచార్యుల వారు పూరిలో స్థాపించిన శ్రీ గోవర్ధన్ పీఠానికి తన శిష్యుడైన పద్మపాదుని మొదటి ఆచార్యునిగా నియమించి ఋగ్వేదాన్ని ప్రకటించినప్పుడు పూరికి ఇచ్చిన ప్రధాన స్థానం స్పష్టంగా తెలుస్తుంది.
బ్రహ్మపురాణం ప్రకారం పురుషోత్తమ క్షేత్రాన్ని శంఖక్షేత్రం, నీలాచల, ఉద్దీనపీఠం, దశావతార క్షేత్రం, మర్త్య వైకుంఠ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. మధ్యలో జగన్నాథుని పవిత్ర దేవాలయం ఉండగా ఈ క్షేత్రం చుట్టూ 127 ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పరమశివుడికి సంబంధించి, అమ్మవారికి సంబంధించి, అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి 8 ఉప ఆలయాలు ఉన్నాయి. అనేక ఉప ఆలయాలు కలిగిన ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా వర్ణించారు. ఈ క్షేత్రంలో 5 తీర్థాలు ఉన్నాయి. మార్కండేయ సరోవరం, శ్వేతగంగ సరోవరం, నరేంద్ర సరోవరం, రోహిణీకుండ మరియు మహోదధి. మహోదధి అనగా సముద్రం. ఇలా అనేక తీర్థాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఋషులకు సంబంధించిన ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అంగీర, భృగు, కందు మరియు మార్కండేయ క్షేత్రాలు ఈ లోపలే ఉన్నాయి. భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ రామానుజాచార్యుల వారు మరియు నింబార్కచార్యుల వారి వంటి వివిధ వైదిక సాంప్రదాయాలకు చెందిన గొప్ప ఆచార్యులు కూడా ఈ పవిత్ర స్థలంలో తమ తమ సాంప్రదాయాలకు సంబంధించిన మఠాలను కూడా స్థాపించుకున్నారు. ఈ ఆలయంలో అన్ని ప్రత్యేకతలతో కూడుకున్నవే. ముఖ్యంగా చెప్పుకోవలసింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకువస్తాయి. అన్ని ఆలయాలలో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత ఉంది. ఇలా ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు ఈ ఆలయంలో మనం తెలుసుకోవచ్చు. ఇక అందులో భాగంగా సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. సుదర్శన చక్రం 20 అడుగుల పొడవు, 1.5 టన్ను వరకు బరువు ఉంటుంది. అత్యాధునిక యంత్రాలు అందుబాటులో లేని పురాతన కాలంలో ఇంత భారీ చక్రాన్ని ఎలా ఉంచారు అన్నది మరో రహస్యంగా చెప్తారు. ఇక ఈ ఆలయంపై ఎగిరే జెండా. ఈ జెండాకి కూడా మరో విశేషం ఉంది. 45 అంతస్తులు ఎత్తు ఉండే ఆలయంపైకి ప్రతిరోజు పూజారి వెళ్ళి ఈ జెండాను మారుస్తుంటారు. గత 1800 సంవత్సరముల నుంచి క్రమం తప్పకుండా జరిగే నిత్య ప్రక్రియ ఇది. ఈ ఆచారాన్ని ఎప్పుడైనా తప్పిస్తే జగన్నాథ ఆలయం మొత్తం 18 సంవత్సరాల పాటు మూసివేయాలని నమ్ముతారు. ఇక ఆలయ ప్రాంగణ విషయానికి వస్తే ఆలయానికి 4 ద్వారాలున్నాయి. సింహద్వారం ఆలయానికి ప్రధాన మార్గం. దీని గుండానే భక్తులు ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ఆలయంలో ప్రవేశించగానే మనకి శబ్ద తరంగాలు, ధ్వనులు వినిపించవు. ద్వారం నుంచి కాస్త బయటకు రాగానే ధ్వనులు, శబ్ద తరంగాలు మనం వినవచ్చు. ఇది మరో రహస్యంగా చెప్తారు. ఇక మరో రహస్యం సముద్రం. సాధారణంగా ఉదయం పూట సముద్రం నుంచి గాలులు భూభాగానికి, సాయంత్రం భూభాగం నుంచి సముద్రం వైపు గాలులు వీస్తుంటాయి. పూరిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. ఇప్పటికీ ఇది సైన్సుకు కూడా అంతుపట్టని రహస్యంగా చెప్పుకోవచ్చు. ఇక మరో రహస్యం జగన్నాథుని రథయాత్ర. జగన్నాథుని రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్షం 2వ రోజున ప్రారంభమవుతుంది. జగన్నాథుడు జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున జన్మించాడని నమ్ముతారు. ఆ రోజు జగన్నాథుడిని సింహాసనం నుండి అన్న బలరాముడు, సోదరి సుభద్రాదేవితో పాటు స్నానమండపానికి తీసుకువెళ్తారు. ఇక్కడ 108 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయడం వల్ల భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడని 15 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఈ సమయంలో ఆలయ ప్రత్యేక పూజారులు తప్ప ఎవ్వరూ జగన్నాథుడిని చూడలేరు. 15 రోజుల తరువాత ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జగన్నాథుడు ఆరోగ్యవంతుడవుతాడు. ఆ తరువాత రథయాత్ర మొదలవుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే గుండీచాదేవి మందిరం. ఈ మందిరం విషయం గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం పురాణ గాథ గురించి తెలుసుకోవాలి. పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రదిమ్మ మహారాజు భార్య పేరు గుండీచాదేవి. గుండీచాదేవి భక్తికి మెచ్చిన జగన్నాథుడు ప్రతి సంవత్సరం ఆమె ఆతిథ్యం స్వీకరిస్తానని ఆమెకు వరమిచ్చారట. అందుకే గుండీచా మందిరం రాగానే రథాలు వాటంతట అవే ఆగిపోతాయి. ఎంత కదిలించినా ఆ రథాలు అక్కడ నుండి కదలవు. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చోబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అని చెప్తారు.
రథయాత్రలో పాల్గొనడం ద్వారా 100 యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఎవరైనా రథయాత్రలో పాల్గొని గుండీచా నగరానికి వెళితే అతను జీవన్మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడని, వైకుంఠంలో అతనికి చోటు వస్తుందని పురాణాలలో చెప్పబడింది. ఇక ఇక్కడి మరో విశేషం ప్రసాదం. ప్రతిరోజు 2 నుంచి 20,000 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల కోసం ప్రతిరోజు ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఏ రోజు ప్రసాదం చాలలేదన్న మాట ఈ ఆలయంలో వినిపించకపోవడం మరో అద్భుతం. ఇక పూరి ఆలయానికి సంబంధించిన మరో రహస్యం పూరి ఆలయంలో ఉన్న రత్నభండాగారం. నేలమాళిగలలో ఉన్న రత్నభండాగారం గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రత్నభండాగారం 3వ గది నుంచి సొరంగ మార్గం ఒకటి ఉందని ప్రచారం ఉంది. అందులో భారీగా వజ్ర వైడూర్య కెంపులు, రత్నాలు, బంగారు కిరీటాలు ఇలా విలువైన సంపద నిక్షిప్తమై ఉందని ప్రచారంలో ఉంది. ఇంత సంపద ఉన్న 3వ గదిని ఎందుకు తెరవడం లేదన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. 1926లో బ్రిటిష్ పాలకులు గదిని తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించారట. మొత్తం 597 రకాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు నిగ్గు తేల్చారట. వాటి వివరాలను సమగ్రంగా అక్కడున్న శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో పేర్కొన్నారట. ఈ వివరాలను ఇటీవల మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ గది నుంచి కింది భాగానికి సొరంగ మార్గం ఒకటి ఉందని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల కిందట నిపుణులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పాములు విసిరికొట్టే శబ్దాలు వినిపించారని చెప్పారు. 12 నుండి 18వ శతాబ్దం వరకు ఉత్కళను పాలించిన రాజులు ఈ సంపదను రహస్య గదుల్లో దాచినట్లు నిపుణులు మీడియాకు వెల్లడించారు. అయితే చార్ధం క్షేత్రాలలో ఒకటైన జగన్నాథుడి ఆలయంలో సైన్స్కు అంతుపట్టని ఎన్నో రహస్యాలు ఇంకా దాగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలలో నవకళేబర యాత్ర కూడా ఒకటి. నవకళేబర యాత్రలో ప్రధాన ఘట్టం వనయాగ యాత్ర. దేవతా విగ్రహాల తయారీకి కలపను అన్వేషించడమే ఈ యాత్ర లక్ష్యం. జగన్నాథ రథయాత్రకు 65 రోజుల ముందు చైత్రశుద్ధ దశమి నాడు ఈ యాత్ర మొదలవుతుంది. దైతపతులు, బ్రాహ్మణుడులు కలిసి ఇందుకో ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అనంతరం 4 దైత్యపతులు ఒక్కొక్కరుగా మూల విరాట్టు వద్దకు వెళ్లి ఆజ్ఞామాల తెచ్చుకుంటారు. అనంతరం వీరికి జయ విజయుల మండపం దగ్గర కొత్త బట్టలు పెడతారు. దారు అన్వేషణ కార్యభారము అక్కడే అప్పగిస్తారు. ఆ బృందం మంగళవాద్యాలతో బయలుదేరి ఆలయం వెలుపలికి వస్తుంది. అక్కడి నుండే యాత్ర మొదలవుతుంది. పూరి గజపతి మహారాజ్ కూడా వచ్చి వారికి దుస్తులు, తాంబూలం అందించి యాత్రకు అనుమతిస్తారు. ప్రయాణమంతా ఎడ్ల బండి మీదే కాలినడకన జరుగుతుంది. 2వ రోజు పూరి పట్టణానికి ఈశాన్య ప్రాంతంలోని మంగళాదేవి ఆలయానికి చేరుకుంటారు. దేవి అనుగ్రహం అందితేనే దారు లభిస్తుందన్నది విశ్వాసం. ఆ రాత్రి అక్కడే బస. దైత్యపతులు దళపతికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాల తయారీకి అవసరమైన దారు ఎక్కడ దొరుకుతుందో ప్రతీకాత్మకంగా చెప్తారు. ఆ ప్రకారం 200 మంది దైత్యపతులు కల్ప అన్వేషణకు బయలుదేరతారు. పురాతన వేప చెట్టుని దారు వృక్షంగా ఎంచుకుంటారు. మరొక కారణం కూడా ఉంది. పురాతనమైందే ఎందుకంటే బాగా చేవ తెలివి ఉంటుంది. ఛేదించిన వెంటనే విగ్రహం తయారీకి పనికి వస్తుంది. దారు ఎంపికలో చాలా అంశాల్ని పరిశీలిస్తారు. ఊరికి వెలుపల, నదికి, శ్మశానానికి దగ్గరలో ఆ చెట్లు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు దీంతో కలవకూడదు. మెరుపులు, ఇతర కారణాలతో ఎక్కడా కాలిన గుర్తులు ఉండకూడదు. పక్షుల నివాసాలు అక్కడ కనిపించకూడదు. మొదలు 10 నుంచి 12 అడుగులు వంకర లేకుండా ఉండాలి. తొర్రలుంటే పనికిరాదు. వృక్షం నాగేంద్రుని రక్షణలో ఉన్నట్టు చెట్టుకు సమీపంలో పుట్ట ఉండాలి. వృక్ష శాఖలను, రంగును దారు ఎంపికలో పరిగణలోనికి తీసుకుంటారు. బలభద్రుని దారు, సుదర్శనుని దారు ఎర్రగా ఉండగా సుభద్రాదేవి దారు హరిత వర్ణంలో కానీ పసుపు వర్ణంలో కానీ ఉండాలి. జగన్నాథుని దారు మాత్రం నీలరంగులో ఉండాలి. సుదర్శనుని దారుకు 3 ప్రధాన శాఖలు ఉండాలి. గద గుర్తు కూడా కనిపించాలి. బలభద్రునికి 7 శాఖలు నాగలి గుర్తు కనిపించాలి. సుభద్రాదేవికి 7 శాఖలు పద్మం గుర్తు ఉండాలి. జగన్నాథునికి 4 శాఖలు శంకు చక్రాల గుర్తులుండాలి.
మొదటి విడతలో ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు దైత్యపతులు. వీటన్నింటినీ పరిశీలించి అందులోంచి 15 చెట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ తరువాత మళ్లీ అందులోంచి 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. మొదటగా సుదర్శన వృక్షాన్ని, అనంతరం బలభద్రుడికి సంబంధించిన వృక్షాన్ని, తరువాత సుభద్రాదేవికి సంబంధించిన వృక్షాన్ని, తరువాత జగన్నాథుని దారు వృక్షాలను ప్రకటిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఆ ప్రాంతంలో తాటాకులతో గుడిసెలు వేస్తారు. యజ్ఞం ప్రారంభమైన నాటి నుంచి దారును ఛేదించి తరలించే వరకు దైత్యపతుల నివాసం అక్కడే ఉంటుంది. ఈ ప్రాంతంలో 3 రోజుల పాటు యజ్ఞం పూర్తి చేస్తారు. పూర్ణాహుతి ఇచ్చాక దారుఛేదన మొదలవుతుంది. మొదట బంగారు, వెండి గొడ్డళ్లను తాకిస్తారు. అనంతరం ఇనుప గొడ్డళ్లతో ఛేదిస్తారు. వృక్షం నేలకూలిన తరువాత అవసరమైన మేర కలపను తీసుకుని అవశేషాలను గొయ్యి తీసి పాతవేస్తారు. పూరీ దేవాలయ ఉత్తర ద్వారం వరకు దారు తరలింపు మహావేడుకగా సాగుతుంది. చింత, పనస, రావి చెట్ల కలపతో తయారు చేసిన బండిని తరలింపు కోసం వినియోగిస్తారు. దారును గుర్తించిన ప్రాంతాలలోనే ఈ బండిని తయారు చేస్తారు. స్వయంగా దైత్యపతులే దారులను బండిలోకి ఎక్కించి చుట్టూ పట్టు వస్త్రాలు కప్పుతారు. అక్కడి నుంచి పూరీ వరకు భజనలు, భగవన్నామ స్మరణల మధ్య ఆ బండిని భక్తులు లాక్కు వస్తారు. ఈ కార్యక్రమం మహత్తరవంగా సాగుతుంది. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ముగ్గులతో వీధుల్ని అలంకరిస్తారు. చీరలు పరిచి దేవరూపధారులను స్వాగతిస్తారు. పూరీ దేవాలయ ఉత్తర ద్వారం గుండా కైవల్య మందిరం లోపలికి చేరుస్తారు. ఇక బ్రహ్మ పదార్థ వేడుక గురించి తెలుసుకుందాం. బ్రహ్మ పదార్థ వేడుక అనగా పాత విగ్రహాలను ఖననం చేసే ముందు ఆలయ పూజారికి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ పదార్థం ఏమిటో, ఎవరు దానిని తయారు చేశారో, ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం కనీసం పూజారికి కూడా ఉండదు. కేవలం పూజారి దానిని ఒక వస్త్రం ద్వారా స్పరిస్తే తప్ప తాకను కూడా తాకలేరు. ఇది అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ. ఇవండి పూరీ జగన్నాథుని ఆలయానికి సంబంధించిన రహస్యాలు. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.